హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సారీ అండి, వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. కొద్దిగా ఫుల్ వర్క్లో ఉన్నాను, అందుకనేసి అని పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇది December 10th ఎర్లీ మార్నింగ్ ఇంకా 6కి అలా లేచాను. ఇంకా ఆ రోజు సండే అనమాట. ఇంకా పిల్లలందరూ పడుకున్నారు. ఈ లోపల నా పని అంతా కంప్లీట్ చేసుకుందాం అనేసి అని కిచెన్లోకి వచ్చి మొత్తం సామాన్లు, కౌంటర్ టాప్, స్టవ్ మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఈ విధంగా సండే ఖచ్చితంగా చేసుకుంటానండి క్లీనింగ్ కిచెన్ మొత్తము. నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం వేసేసాను. ఈ లోపల మోహన మార్కెట్కి వెళ్ళి వచ్చాడనమాట. కూరగాయలు అవి తీసుకొచ్చినారు. ఇంకా అవన్నీ సర్దుకుందాము అనేసి అని మొత్తం ఇక్కడ సర్దుకుంటా ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటేనే చాలా ఫ్రెష్గా బాగుంటాయండి వెజిటేబుల్స్. లేట్ అయిపోయే కొద్దీ ఉండవన్నమాట, బాగుండదు. మొత్తం వాడిపోయినటివి, కుళ్ళిపోయినటువన్నీ ఉంటాయి. అందుకని మోహన్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చేయి అని చెప్పాను. ఇంకా తను ఇవన్నీ తెచ్చాడు. నిజంగా చాలా బాగున్నాయండి వెజిటేబుల్స్ ఫ్రెష్గా. ఈ లోపల ఖుషి లేసి ఇక్కడ తనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఏం చేస్తుందా అనేసి అని వచ్చి చూస్తే ఇక్కడ తనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. పొంగనాలు వేసుకుంటుంది. ఆల్రెడీ ఒక 2 ప్లేట్స్ వేసి పక్కన పెట్టేసింది. నేను వచ్చే లోపలే వెజిటబుల్స్ అన్నీ సర్దుకునే లోపల తను ఈ పని చేస్తుందనమాట. ఒక్కసారి చెప్పించానండి, పిండి ఎలా కలుపుకోవాలి, సాల్ట్ ఎంత వేయాలి, ఇడ్లీ సోడా ఎంత వేయాలి అనేదని ఒక్కసారి చెప్పించానండి. అప్పటి నుంచి తనే ప్రిపేర్ చేసుకుంటుంది. నేను ఏదైనా వర్క్లో ఉంటే తనే దోశ పోసుకుంటుంది, తనే ఆమ్లెట్ వేసుకుంటుంది, మ్యాగీ చేసుకుంటుంది, ఈ విధంగా పొంగనాలు చేసుకుంటుంది. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు చూస్తున్నాగానే ఎంత బాగా నేర్చుకుంటున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు అని అనిపించింది. అదే ఇక్కడ నాకు ముచ్చటేసి, నీకు ఎలా తెలుసు ఖుషి అని అంటే, నువ్వు ఒకసారి చెప్పావు కదమ్మా, నేను గుర్తుపెట్టుకున్నాను, అదే ఇక్కడ వస్తున్నాను గుర్తుపెట్టుకొని, కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసి చెప్పమ్మా అని చెప్తాంది. ఎందుకంటే ఆల్రెడీ 2 ప్లేట్స్ వేసి పెట్టేసింది. చూపిస్తాను చూడండి అవి కూడా. ఇంక ఈ విధంగా నెక్స్ట్ ప్రిపేర్ చేస్తుంది. అన్న కూడా తింటాడేమో అడుగమ్మా, నిద్ర లేపి అని చెప్తా ఉంది. చాలా అంటే చాలా ముచ్చటేసిందండి నాకు. ఆడపిల్లలు అందుకే అండి ఇంట్లో కావాలి అనేది. ఇలా ఏదైనా వర్క్లో ఉన్నా, మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా బాగా చూసుకుంటారు కదండి. అందుకే నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టము. మగపిల్లలు కూడా ఇష్టమే, ఆడపిల్లలు కూడా చాలా ఇష్టము. ఏమైనా ఆడపిల్లే కదండి. చూడండి ఆల్రెడీ 2 ప్లేట్స్ వేసి పెట్టేసిందని చెప్పాను కదా, ఇదే అనమాట. చూడండి ఎంత బాగా వేసిందో. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. పొంగనాలతో పాటు ఇంకా దోశ కూడా పోసాను. ఎవరికి ఏది నచ్చితే అది తింటారు అనేసని. ఇంక ఇక్కడ ఉజ్వల్ కూడా నిద్రలేచాడు. ఇంకా తనకు కూడా టిఫిన్ పెట్టించేసాను. ఇంకా ఖుషి కూడా పెట్టుకొని తింటుంది టిఫిన్. మోహనాన్ని అడిగితే మోహన నాకు వద్దు, పాలు కాంచి అని చెప్పాడు. ఇంకా తన కోసం ఇక్కడ నేను పాలు కాంచుతున్నాను. ఇక్కడ మోహన కామెడీ చేస్తున్నాడనమాట. పాలు నేను అడిగాను నిన్ను కాంచుకోరమ్మని, ఎందుకు తీసుకొచ్చినావు అని అంటున్నాడు. నువ్వే కదా చెప్పావు కాంచుకోరమ్మని అనేసి కదా, అందుకే కదా తీసుకొచ్చాను అని చెప్తున్నాను. అది తీసుకోకుండా ఏం కామెడీ చేస్తున్నాడు చూడండి. అలానే పట్టుకోండాలంట, తను తీసుకునేంతవరకు నేను అలానే పట్టుకోండాలంట. ఎంతసేపు అలా పట్టుకోవాలి నేను అని అంటా ఉంటే, నేను తీసుకుంటాను నున్ను అంటున్నాడు. చూసారా, పట్టుకోవట్లేదు, నువ్వు వదిలేయి అంటున్నాడు కానీ పట్టుకోవట్లేదు. ఇలా ఫన్నీగా కామెడీ చేశాడు కొంతసేపు. ఇక్కడ ఉజ్వల్ ఖుషి వాళ్ళ డాడీని కాకా పడుతున్నారనమాట. గేమ్ది ఒకటి కొనియమని, అదే బిజినెస్ గేమ్ అంట, అదేదో అది ఆర్డర్ పెట్టి డాడీ అనేసి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇంకా అది అలా ఉండగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, టైమర్. ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ నేను ఆరబెట్టేశాను. బయట చూస్తే లైట్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఏమైనా వర్షం పడేలా అనిపించింది. కానీ వర్షం ఏం పడలేదండి ఆ రోజు. ఊరికే జస్ట్ అలా మబ్బులు పట్టి. ఏంట్రీ? క్రిస్మస్ ట్రీయా? దాని ఏం చేస్తున్నావు? అదే వేటితో చేస్తున్నావు? ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, దాన్ని స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ కట్ చేసి స్టిక్ చేసి దానికి మొత్తం కలర్ అంతా గ్రీన్ వేస్తున్నావా? ఇక్కడ రెడ్. ఎవరు చెప్పారు ఇట్లా చేయమని? మై థాట్. నీ థాటా? ఎందుకు చేస్తున్నావు అదే? అందుకనా? విన్నారు కదండి, క్రిస్మస్ ట్రీ చేస్తుందంట. ఆ క్రిస్మస్ ట్రీ చేయడానికి ఇల్లంతా ఎంత మెస్ చేసిందో చూడండి. ఆ ప్లాస్టిక్ స్పూన్స్ అదే పనిగా వాళ్ళ డాడీ దగ్గర తెప్పించుకుని అన్నీ పాడు చేసింది. ఫైనలీ ఇలా చేసింది క్రిస్మస్ ట్రీని మా ఖుషి అనమాట.
నెక్స్ట్ ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. 2 టైప్స్‌గా చేస్తానండి ఎగ్ కర్రీ ఎక్కువగా నేను. ఒకటి బాయిల్ చేసి, ఒకటి పగలగొట్టి అలాగే చేస్తాననమాట. డైరెక్ట్‌గా కర్రీలోనే ఎగ్ వేసేసి. ఇక్కడ ఉజ్వల్ బాయిల్ చేసి టమాటా వేసి చెయ్యమ్మా అని అన్నాడు. ఇంకా తను అలా అడిగాడనేసని బాయిల్ చేసి టమాటా వేసి చేస్తున్నాను ఎగ్ కర్రీ. ఈ లోపల సౌండ్స్ భయంకరంగా పెట్టుకొని అరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు అని వచ్చి చూస్తే యూట్యూబ్‌లో సాంగ్ అంట. అదేదో ఇంగ్లీష్ మూవీలో సాంగ్. అది పెట్టుకొని డాన్స్లు వేయడం అరవడమే సరిపోయింది. ఇంకెక్కడన్నా అరుచుకోండిరా, ఇంకా సండే అంటే వీళ్ళతో అరుపులే సరిపోతాయని ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. ఫైనల్గా కర్రీ చేసి పక్కన పెట్టాను. 5 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఈ లోపల కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ కడిగి పెట్టేస్తున్నాను. ఫైనల్లీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ ఎగ్ కర్రీ లవర్ అనమాట మా ఇంట్లో ఉజ్వల్, ఖుషి, నేను. ఇక్కడ దాంతో పాటు పెరుగు అనమాట. కొద్దిగా ఇంట్లో పెరుగు ఉన్నింది, అది సరిపోదని ప్యాకెట్ పెరుగు తెప్పించాను. ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ లాగా వేసుకుందాం, చాలా రోజులైంది స్కిన్ డ్రై అవుతుంది అనేసని కీరా అనమాట ఇది. నేను లాస్ట్ వీడియోస్లో నా వ్లాగ్స్లో చెప్పున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అని. జస్ట్ కీరాని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా అవుతాయి. ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్నానం పోయే ముందు అలా చేసుకున్నాను. ఇక్కడ మోహన నిద్రపోతున్నాడు. ఇంకా వీళ్ళు ఆడుతున్నారు. ఈ లోపల సాకలాయన అనమాట ఐరన్కి బట్టలు వేస్తున్నాము. మా ఊర్లోనే ఉంటాడు. ఇంకా ఆయన ఐరన్ బట్టలు తెచ్చిచ్చేసి వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఇది ఒక టాస్క్. ఇంక ఈ ఐరన్ బట్టలన్నీ ఇంకా సర్దుకోవాలన్నమాట. లేకపోతే ఇవి కూడా పాడు చేసేస్తారు వీళ్ళిద్దరూ పెరికి. ఇంకా అందుకనేసని భిన్నా సర్దేయాలి వాటిల్ని. వీళ్ళకి లంచ్ పెట్టిచ్చేసాను. లంచ్ తింటున్నారు. ఈ లోపల మోహనాన్ని కూడా నిద్ర లేపాను. తనకు కూడా లంచ్ పెట్టియాలి. తను కొంతసేపు తింటాను అని చెప్పాడు. మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. ఈ లోపల నేను స్నానం చేసుకొచ్చేద్దాం అనేసని వెళ్ళి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. మోహనాకు కూడా లంచ్ పెట్టిచ్చేసాను. తను తిని షాప్కి వెళ్ళిన తర్వాత నేను మేడపైకి వచ్చాను. వీళ్ళు మా పైన ఉంటారండి. ఈ అమ్మ, రాజమ్మ పక్కన ఉంటారనమాట పైన. మోహన ఆకుకూరలు అవి తెచ్చాడండి. అవన్నీ ఒలిచిపెట్టుకుందాము మాట్లాడుకుంటూ రాజమ్మతో, ఆంటీతో అనేసని మేడపైకి వచ్చానమాట. కొంతసేపు చిట్ చాట్ టైము. ఆంటీతో, రాజమ్మతో మాట్లాడుకుంటూ ఆకుకూరలన్నీ ఒలుచుకొని వచ్చేసాను. దాని తర్వాత 6:30 అలా అవుతుంది టైము. బట్టలు వాష్ చేసినటువన్నీ ఆరిపోయి ఉంటే అవన్నీ మడత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. మీకు ఇక్కడ నేను మీషోలో ఒక డ్రెస్ తీసుకున్నాను. అది అన్బాక్సింగ్ వీడియో చూపిస్తానండి. చాలా బాగుందండి. ప్రైస్కి తగ్గట్టు వచ్చిందనమాట. సూపర్ ఆసమ్, చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ది ట్రెండింగ్ డ్రెస్ అనమాట. కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషను సూపర్ అండి. 2 పీస్ కాన్సెప్ట్లో వస్తుందన్నమాట ఈ డ్రెస్. బాటమ్ అండ్ టాప్, చున్నీ అయితే రాదు. A1గా ఉందండి. నేను 5కి 5 రేటింగ్ ఇస్తాను. ప్రైస్కి అయితే చాలా అంటే చాలా వర్తబుల్ అనమాట. మస్ట్ ట్రై చేయాల్సిన డ్రెస్. కాటన్ మిక్స్లో వస్తుందండి. సూపర్. అసలు ఎంత బాగుందంటే 3/4 హ్యాండ్స్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది, ఆలియా కట్ డిజైన్లో వస్తుంది అనమాట. డ్రెస్ అయితే క్వాలిటీ సూపర్ అంటే సూపర్ అండి. చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్, ఎల్లో మీద బ్లూ అండ్ పింక్ వచ్చింది. సూపరు. నెక్స్ట్ ఈ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. వాష్ చేసినా కూడా ఏమీ కాదు, అంత బాగుంది. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి లేస్ ఇచ్చాడు, డిజైన్ ఎంబ్రాయిడరీ. ప్యాంట్ అయితే ఈ విధంగా అనమాట. నడుము దగ్గర స్ట్రెచబుల్, ఫుట్స్ దగ్గర ఈ విధంగా వచ్చిందనమాట. లేస్ ఇచ్చారు. మస్ట్గా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్. దీని కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ రోజు బిగ్ బాస్ ఫైనల్స్ అనమాట. దానికోసం నేను ఇంట్లో వర్క్స్ అన్నీ ఫుల్గా కంప్లీట్ చేసుకొని పెండింగ్ లేకుండా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని అందరము టీవీ ముందర కూర్చోన్నామన్నమాట. మీలో ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ చెప్పండి. మేమైతే పిచ్చ లవర్స్ అనమాట బిగ్ బాస్కి. ఖచ్చితంగా చూస్తాము. అదే ఇక్కడ పెట్టుకొని చూస్తూ ఉంటే సడన్గా మోహన కాల్ చేసి ఒక సర్ప్రైజ్ అనమాట. బయట వెళ్దాం రండి అని చెప్పాడు. అస్సలు అనుకోలేదండి. మేము ఈ మధ్యన ఎందుకో మాకు సడన్గా సర్ప్రైజ్లు ఇస్తున్నాడు మోహన. అర్థమే కాలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే అంటే ఫండే కదండి, అందుకనేసని తీసుకెళ్తున్నాడు. అట్లనేం కాదు, ఆ ప్లేస్కి చాలా రోజుల నుంచి చెప్తున్నాడు అది బాగుంటుంది, ఆ రెస్టారెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దాము అనేసని చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. ఆ రోజు ప్లాన్ చేశాడనమాట. అసలు చూస్తూ ఉండండి. మేము ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అనుకొని వెళ్ళేది ఒక ప్లేస్కి,
కానీ మేము అక్కడికి వెళ్ళలేదండి. సడన్‌గా షాక్ ఇచ్చాడనమాట మోహన. ఎందుకో అది కూడా చూడండి, చూపిస్తాను. ఫైనల్లీ మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము. మేము అనుకునే ప్లేస్‌కి వెళ్తున్నామో, ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నామో చూస్తూ ఉండండి. ఇంక ఇది వకుల్మాత టెంపుల్ అండి. నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చూపించాను. ఎంతో బాగా అరేంజ్ చేశారంటే సూపర్ అండి. నైట్ వ్యూ అయితే ఆసమ్ అనమాట. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ వకుల్మాత టెంపుల్. నాకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసని పిచ్చ క్యూరియాసిటీతో ఉన్నానండి టెంపుల్‌కి. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. లైటింగ్ అయితే ఆసమ్ అనమాట. ఇంకా ఇది మా జిన్నోడు కూర్చోడంట వెనకాల ఉజ్వల్లో ఖుషితో. నేను అమ్మతోనే కూర్చుంటానని వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. ముందర వెళ్ళడంట. ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గరికి వచ్చామండి. ఇదే అనమాట టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటుకొని ఇంకా 1 కిలోమీటర్ పోతే మోహన చెప్పిన రెస్టారెంట్ వస్తుంది. కానీ మోహన అక్కడికి తీసుకెళ్ళట్లేదండి మమ్మల్ని. సడన్గా షాక్ చేసినాడు. సర్ప్రైజ్ అసలు. అక్కడికి తీసుకెళ్ళను, ఊరికే ఎందుకు టోల్ గేట్ కట్టాలి అనవసరంగా, 200 250 పడుతుంది, ఇక్కడంతా ఉన్నాయి మంచి రెస్టారెంట్, వాటికి తీసుకెళ్తానులే, డాబాలు కూడా బాగున్నాయి అని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి యూటర్న్ తీసుకొచ్చాడండి. మేము స్టన్ అయినాము. నువ్వు చెప్పింది ఏంది, చేసేది ఏందబ్బా అనేసానంటే, మీకు ఎందుకు, మిమ్మల్ని రెస్టారెంట్కే కదా తీసుకెళ్తానులే అని చెప్పాడు. ఇంక ఇక్కడ మా జిన్నోడిని వాష్రూమ్ కోసమని ఇక్కడ కార్ కొంతసేపు ఆపామండి పక్కన. అట్లా జరిగిందనమాట. మా మోహన ఒకటాని చెప్పి ఇంకో దానికి తీసుకెళ్తున్నాడు. ఫైనల్లీ ఇంకో డాబా దగ్గరికి అయితే వచ్చాము. ఇది పంజాబీ డాబా అనమాట. అయితేపల్లి దగ్గర వస్తుంది. రిటర్న్లో అనమాట, తిరుపతికి వచ్చేటప్పుడు వస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్. ఇంకా చూడండి వ్యూ ఇలా ఉంది. అస్సలు ట్రాఫిక్ లేదండి. చాలా క్లీన్గా ఉన్నిందనమాట మేము వెళ్ళేసరికి. చాలా బాగుంది ప్లేస్ కూడా, ఓపెన్ ప్లేస్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. లైటింగ్ అంతా బాగుంది. ఓపెన్ డాబా అనమాట. ఇట్లా చెట్లు పెట్టేశారు. చెట్ల కింద ఈ విధంగా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేశారు. మంచాలు కూడా వేసున్నారండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడముచ్చటగా ఉంది. లైటింగ్ అంతా, క్లీన్నెస్ కూడా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ మేము ఫైనలీ మాకేం కావాలో ఆర్డర్ ఇచ్చాము. ఇంక ఇక్కడ వెజిటేబుల్ సలాడ్ ఇచ్చాడు ఫస్ట్. నెక్స్ట్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేసాము. అది వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అండి. వేడిగా చల్ల క్లైమేట్కి అతను వెంటనే తెచ్చి పెడతా ఉన్నాడు. చాలా బాగుండింది ఫ్రెష్గా. టేస్ట్ అయితే ఆసమ్. తప్పకుండా ట్రై చేయండి. పంజాబీ డాబా అయితేపల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ వస్తుంది. మనము బెంగళూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది, తిరుపతికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఫుడ్కి. ఇంక ఇక్కడ మేము రోటీ ఆర్డర్ చేసాము. చికెన్ మొగలాయ్ రోటీ ఆర్డర్ చేసామన్నమాట. టేస్ట్ అయితే ఆసమ్. రోటీ కానీ చికెన్ కర్రీ కానీ చూసారా, పొగలు వస్తూ ఉంది. అంత వేడిగా వెంటనే తెచ్చిచ్చారనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ రోస్ట్ అని ఇది ఒకటి ఆర్డర్ చేసామండి. చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట. దాంట్లో బఠానీలు కూడా వేసి ఇచ్చినాడు. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉన్నింది. నెక్స్ట్ కాజు కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము. సూపర్ అండి. కాజు కర్రీ అయితే ఆసమ్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగునింది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను ఈ డాబాని. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ రూట్లో వచ్చినప్పుడు 5కి 5 ఇస్తాను రేటింగ్ అనమాట. ఫైనల్లీ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నిందండి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మెయిన్ థింగ్ కంప్లీట్ చేసుకోలేదు కదండి, అదే టీ అనమాట. మోహన టీ ఖచ్చితంగా తాగుతాడు. ఇంకా టీ కోసమని ఇది హైవే స్నాక్ డ్రైవింగ్ అనమాట. ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ టీ ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాము. అడిగితే ఉందండి, ఓపెన్లోనే ఉంది అని చెప్పారు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అంట. నాకు తెలీదు, మోహన చెప్పాడు. ఓపెన్ రెస్టారెంట్. ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ చాలా బాగా చేస్తారంట. మేము న్యూ ఇయర్ ముందు వెళ్ళాం కాబట్టి
కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. చూసారా ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. ఇది ఓపెన్ రెస్టారెంట్ అనమాట. మనం కార్లో ఉంటే వాళ్ళే తెచ్చి సర్వ్ చేస్తారు. కానీ లేట్ నైట్ కాబట్టి రెస్టారెంట్ క్లోజ్ అయింది. జస్ట్ టీ వరకే ఉన్నింది. ఇంక ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అదే ఉజ్వల్ ఖుషి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆడుకుంటా అన్నారు. ఇంకా నేను మోహన టీ తాగుదాము అనేసి ఇక్కడ కూర్చోన్నాము. మోహన అయితే కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు. యాజ్ యూజువల్ నేను టీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. టీ అయితే ఓకే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కాఫీ అయితే మోహన బాగుంది అని చెప్పాడు. ఇంకా టీ తాగేసి ఇంటికి బయలుదేరదాం రండిరా అంటే వీళ్ళు రావట్లేదు ఎంతకి. ఇంకా మేము కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే నాకు ఉయ్యాల కనపడిందండి. ఇంకా ఉయ్యాల చూస్తే ఎవరు గమనే ఉంటాం చెప్పండి. చిన్నపిల్లలు అయిపోతాము. ఎంత పెద్ద అయినా ఉయ్యాలంటే ఊగాలనిపిస్తుంది కదండి. కొంతసేపు నేను కూడా ఉయ్యాలు ఊగాను. ఈడ సూపర్ కామెడీ అనమాట. మోహనాతో ఉజ్వల్తో ఆ ఉయ్యాలు వచ్చి కింద పడిపోతుంది, నువ్వు ఊగుతా ఉన్నావు అనేసి అని నన్ను కామెంట్ చేస్తున్నారండి. నవ్వుకుంటా ఊగాను నేను, ఏమన్నా అనుకోండి మీరని. ఇంకా వీళ్ళు ఇది ఆడుకున్నారనమాట. చూసారా మా జున్నోడు కూడా ఆడాలంట. వాళ్ళతో పాటు ఒప్పుకోలేదు. అందుకే ఉజ్వల్ ఎత్తుకొని సిట్టింగ్లో కూర్చోబెట్టాడనమాట. కొంతసేపు అలా అక్కడ ఆడుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసి ఫైనలీ ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. చూసారు కదండి ప్రొజెక్టర్ అనమాట. అది చాలా బాగుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే న్యూ ఇయర్ అయితే చాలా బాగా చేస్తారంట సెలబ్రేషన్స్. ఇదే అనమాట రెస్టారెంట్ పేరు, హైవే స్నాక్ డ్రైవ్ ఇన్. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఇలా స్పెండ్ చేసామన్నమాట. సండే ఫన్ డే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చాలా మంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.